పితృదోష నివారణ, స్త్రీ శాప నివారణ ఎవరైనా చేయవచ్చా అనేటువంటిది కూడా ఒక అనుమానం వస్తూ ఉంటుంది చాలా మందికి. ముఖ్యంగా దీన్ని మోక్షనారాయణ బలి అని చెప్పి పిలుస్తుంటారు ఈ పూజ చేసేటువంటి దాన్ని. ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలనేది శాస్త్రం. దీంట్లో ఇంకో చూడండి, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు పిల్లల్లో వంశంలో. ఇలాంటి శాపం ఉంటే తప్పనిసరిగా అక్కడ వంశం నిర్వంశం అయిపోతుంది కదా. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది? లేదు కదా, అది కూడా పితృదోషమే. అలాగే అసలు పిల్లలు లేకపోవడం కూడా పితృదోషమే. ఇవన్నీ కూడా పితృదోషాల కిందకే వస్తాయి. ఇక్కడ ఏంటి, మనం ఈ పూజలు చేస్తూ ఉన్నాం, మగవాళ్ళు మాత్రమే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. తండ్రి ఉన్నాడు, మా తండ్రి వచ్చి చేయలేరు, మరి ఎవరు చేయాలి? తండ్రి బదులు ఆ స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయవచ్చు, కొడుకు చేయకూడదు. తండ్రి ఉండగా కొడుకు పిండం పెట్టకూడదు కదా. పిండ ప్రధానం ఉంటుంది దీంట్లో, మోక్షనారాయణ బలిలో పిండ ప్రధానం ఉంటుంది. ఈ పిండ ప్రధానం మరి కొడుకు చేయకూడదు కదా తండ్రి ఉండగా. కాబట్టి ఒక బ్రాహ్మణ్ణి కర్తగా, అంటే కూలి కర్మ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది చూడండి, హెల్త్ బాగుండకపోతే వేరే మనిషిని పెట్టి చేస్తారు. కొడుకులు లేకపోతే కూడాను కర్మ వేరే బ్రాహ్మణ్ని పెట్టి చేయిస్తుంటారు, లేదా మనుషుని పెట్టి చేయిస్తుంటారు. ఆ మతానికి, ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టి చేయిస్తుంటారు. అంటే కూలి కర్మ అంటాం. అలాగే ఇది కూడా ఒక కూలిక, ఒక బ్రాహ్మణ్ణి తీసుకొని అర్త్విగ్వరణం ఇచ్చి అతనితో చేయించుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా పరిహారం అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అంటే, ముఖ్యంగా గోకర్ణం అని ఒక ఊరు ఉంటుంది, పేరు వినే ఉంటారు చాలా మంది. ఇవాళ రోజున చాలా ప్రాశస్త్యం పొందినటువంటి ఇది. కొంతమంది మహానుభావులు కూడా గోకర్ణ క్షేత్రం గురించి చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, చాగంటి గారు ఇట్లాంటి వాళ్ళు కూడా. గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ. మరి గోకర్ణంలోనే ఎందుకు చేయాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య ప్రతి ఒక్కళ్ళకి. మా ఇంట్లో చేసుకోవచ్చు, మా గుళ్ళో చేసుకోవచ్చు, లేదంటే పక్క ఊళ్ళో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని. దీనికి చాలా చోట్ల శ్మశాన నారాయణ బలి అని, కొన్ని చోట్ల నారాయణ బలి, నాగ బలి అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఏవి చెయ్యాలి అన్నా దీంట్లో తప్పనిసరిగా మోక్షనారాయణ బలి చేయాలి. దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక 7 తరాల పాటు, ఇందాక నేను చెప్పిన నక్షత్రాలు మొత్తం పుట్టుకుంటూ వస్తారు, 6 తరాలు. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ వంశంలో తప్పనిసరిగా. 6 తరాలు వెళ్ళిపోయి 7వ తరంలో తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది. అంటే ఆ పితృదోషం, స్త్రీ శాపం అనేది స్ట్రాంగ్ అయిపోయింది ఆ జనరేషన్కి, ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పడం. ఇంకా నక్షత్రం వాళ్ళు పుట్టిరంటే ఫిక్స్, ఇంకా 100%. అప్పటికి 6 తరాల క్రితమే ఇదంతా జరిగిందని. ఇది 7th జనరేషన్ అని కదా. దానికి మరలా వేరే శాంతులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందుకు ఇంకా స్ట్రాంగ్ వేరే ఉంటుంది మళ్ళీ. ఈ లోపైతే నార్మల్ గా ఇప్పుడు మీరు చెప్పిన మోక్షనారాయణ బలి, ఇది ఈ మోక్షనారాయణతో పాటు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలి చేయాలి. ఆశ్లేష బలి చేయాలంటే కూడాను ముందు మోక్షనారాయణ బలి చేయాల్సింది. చాలా మంది త్రయంబకేశ్వరం వెళ్తుంటారు, అక్కడ నారాయణ నాగబలి చేయిస్తుంటారు. నారాయణ నాగబలి చేయాలన్నా మోక్షనారాయణ బలి చేయవలసింది. జపాలు, తపాలు, హోమాలు చేయిస్తారు. వీటికంటే అన్నిటికంటే కూడా ముందు ఈ మోక్షనారాయణ బలి చేయాలి. ఇది గోకర్ణంలోనే చేయాలి. గోకర్ణంలో ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకత తీసుకుంటే, సాక్షాత్ రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాడు, తపస్సు చేస్తాడు. ఎందుకు అంటే, ఈ రావణాసురుడి తల్లి సముద్ర తీరంలో కూర్చొని రోజు ఇసుకతో శివలింగం చేసి అభిషేకం చేసుకోవాలనుకుంటుంది. రోజు ఈవిడ శివలింగం చేయడం, సముద్రుడు వచ్చి అల రూపంలో లోపలికి తీసుకుని వెళ్ళటం ఈవిడికి బాధేస్తుంది. ఇలా కాకుండా సాక్షాత్ పరమేశ్వరుడు ఆత్మలింగానికి నేను అభిషేకం చేసుకుంటే ఇక్కడ ప్రతిష్ఠ చేసి బాగుంటుంది కదా అని చెప్పి ఆవిడ ఆలోచన. అక్కడ ఏమవుతుంది, తల్లి రావణాసురుడు అడుగుతుంది, నాకు పరమేశ్వరుడు ఆత్మలింగం కావాలి, నువ్వు తెచ్చిపెట్టు అని. కైలాసానికి వెళ్తాడు రావణాసురుడు. లోపలికి నంది, భృంగి, ప్రమదగణ లోపలికి పోనివ్వరు రావణాసురుని. ఈ బయట కూర్చొని తపస్సు చేస్తాడు, రుద్రవీణ వాయిస్తాడు. ఎలా అంటే, కడుపులో ఉన్నటువంటి పేగుల్ని బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు. దాన్నే రుద్రవీణ అంటాం మనం. రావణాసురుడు పొట్టలో ఉన్నటువంటి పేగును కూడా బయటికి తీసి వాటితో వీణ వాయిస్తాడు. ఇదంతా ఒక మాట చెప్పాలంటే, భూ కైలాసం ఒక సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఉంటుంది దాదాపుగా. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడికి ఏం కావాలి అంటే, నా తల్లి అభిషేకం చేసుకోవడానికి, నిన్ను నిత్యం అర్చన చేసుకోవడానికి, అభిషేకం చేసుకోవడానికి నాకు నీ ఆత్మలింగం కావాలి అంటాడు. అంటే రావణాసురుడు కూడా అత్యంత శివభక్తుడు. ఎలా అంటే, రోజుకి 1000 శివలింగాలకి అభిషేకం చేసి కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు, ప్రతి నిత్యం. రావణాసురుడు రాక్షస జన్మ, అది ఒక కారకం. అంటే 3 జన్మలు ఎత్తి నువ్వు నన్ను చేరుకుంటావా లేదా అని చెప్పి వైకుంఠంలో విష్ణుమూర్తి అడిగితే
ఆయన నేను 3 జన్మలు రాక్షస జన్మలు ఎత్తి నేను తొందరగా చేరుకుంటానని చెప్పి వరం కోరుకుంటాడు ఆయన. హ్మ్. కాబట్టి ఒక జన్మ రావణాసుర జన్మ అనేది కూడా ఒక రాక్షస జన్మ ఒక కారణం అవుతుంది. ఓకే. కానీ అత్యంత శివభక్తుడు ఆయన. హ్మ్. ప్రతినిత్యం సహస్రలింగార్చన చేస్తూ, ఒక మాట చెప్పాలి అంటే మనం అభిషేకం చేస్తుండేటప్పుడు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని చెప్పి చేస్తూ ఉంటారు శివాలయాల్లో, ఇంట్లో కూడా చేయించుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో. అవును. ఈ మహన్యాసం అంటే మహా అంటే మొత్తం అని, హ్మ్. అంగన్యాసం. ఇప్పుడు మనం అభిషేకం ఏదైనా పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః, మధ్యమాభ్యా నమః, అనామికాభ్యా నమః, కనిష్ఠికాభ్యా నమః అని చెప్పి హ్మ్. దిగ్బంధనం చేసుకొని మన మనస్సును కంట్రోల్ చేసుకొని ఒక దేవతను ఆరాధన చేస్తాం ఉపాసన పద్ధతిలో. ఓకే. శివుణ్ణి ఉపాసన చేయడానికి రావణాసురుడు మహన్యాసాన్ని రాశాడు ఆయన. హ్మ్. శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ప్రతి అవయవంలో శివుణ్ణి నింపుకొని మనమే శివుడై శివుడికి అభిషేకం చేసేటువంటి విధానాన్ని రావణాసురుడు రాసినంత గొప్ప భక్తుడు రావణాసురుడు. అద్భుతం. దాంట్లో ఆయన ఏం చెప్తాడు అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద జ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేత్. హ్మ్. ఏదైతే దేహం ఉందో అదే దేవాలయం. ఆ, జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. దేవుడు. జీవోదేవ సనాతన. మరి నువ్వు ఎప్పటికి నీకు నువ్వెప్పుడు పూజ చేసుకోవాలి? తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం. నిన్న దేవుడి దగ్గర పెట్టినటువంటి పూలని నిర్మాల్యం చెప్పి పిలుస్తూ ఉంటాం. అవునవును. అలా ఎలా అయితే తీసి పక్కన పడేస్తామో నీ మనస్సులో ఉండేటువంటి తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పక్కన పెడితే సో అహంభావేన పూజేత, నీకు నువ్వే పూజ చేసుకో అని చెప్పి రావణాసురుడి సూక్తి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు రావణాసురుడు. అది కూడా ఎలా ఉండాలంటే హంస హంస పరమో హంస. హ్మ్. హంస నీళ్ళని పాలని వేరు చేసేటువంటి శక్తి ఒక హంసకు ఉంటుంది అవును కదా. హ్మ్. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని వేరు చేసేంత స్థాయిలో హంసలాగా నువ్వు మారి అంత పరిశుద్ధాత్మగా ఉండి అప్పుడు నువ్వు శివుడికి పూజ చేయి, నువ్వే శివుడు అవుతావు అని చెప్పి చెబుతున్నాడు రావణాసురుడు. హ్మ్. అందుకనే మహన్యాసంలో కూడా వచ్చేటువంటి అక్షరాలు కూడా అన్ని రాక్షసుడు కదా ఆయన. అవునవును. ఆయన పలికేటువంటి నా అక్షరాలు కూడా తం ధం 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 పం భం 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 ఖం ఖం గం 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 ఠన్ ఠన్ ఢన్ ఢన్ ఢం, ఇట్లా అన్ని రాక్షస అక్షరాలతోనే మహన్యాసం మొత్తం ఆయన రాశారు. ఆహాహా. దాంట్లో ఆయన రాసిన విధానం నిజంగా అంటే ఇవాళ రోజున మానవాళ్ళందరికీ కూడా శివుడికి అభిషేకం చేసుకోవడానికి మహన్యాసం అనేటువంటిది ఇద్దరు రాశారు. బోధాయనోక్తుడు ఒకడు, హ్మ్. బోధాయనోక్త మహన్యాసం అని ఒకటి ఉంటుంది, రావణోక్త మహన్యాసం అని ఉంటుంది. చాలా మంది రావణోక్త మహన్యాసాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు బ్రాహ్మణంతా కూడా. ఓకే ఓకే. దాంట్లో కొన్ని అక్షరాలు తీసుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ అని మొట్టమొదటి అక్షరాలు మొత్తం తీసుకుంటే వస్తుంది. హ్మ్. అలాగే ఓం నమ శివాయ అని చెప్పి మొట్టమొదటి అక్షరాలు తీసుకుంటే వస్తుంది. హ్మ్. అలాగే ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు కూడాను అన్ని అక్షరాలు కూడా దాంట్లో మొత్తం సంపుడీకరణ చేసి హ్మ్. మనిషికి రక్త ప్రసరణ ముఖంలో శరీరంలో కలగడానికి కావలసినటువంటి బీజాక్షరాలన్నీ కూడా దాంట్లో సంపుడీకరించారు రావణాసురుడు. హ్మ్. మహన్యాసం చదువుతూ ఉంటే ఫేస్ ఎక్సర్సైజ్ అంటాం కదా, ఆ. ఈ ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా అయిపోతుంటుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవుతుంటుంది, ఫేస్ కూడా మంచి కళగా ఎర్రగా చక్కగా మారుతూ ఉంటుంది. ఓ, మహన్యాసం చదువుకునేటువంటి బ్రాహ్మడికి చదువుకోని బ్రాహ్మడికి గ్యారంటీ తేడా ఉంటుంది తేడా ఉంటుంది. తప్పనిసరిగా. ఓకే అంటే అక్షరాలు పలకటంతోనే ఫేస్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే ఓకే. సో అంత గొప్ప శివభక్తుడు రావణాసురుడు. హ్మ్.